జయపాల్ గారు, ఒక ఫైన్. 2 months నుంచి ఇండియన్ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ తెలుగు సోషల్ మీడియాలో ఒకటే టాపిక్. అదే నందు దంపతులు జాగర్లమూడి మధుకర్ చేసినటువంటి వీసాల పేరుతో మోసాలు. ఇవంతా తెలిసిందే. మీరు దానికోసం చాలా మాట్లాడుతున్నారు, బాధితుల తరపున నిలబడుతున్నారు. సో దట్స్ వాట్ ఐ వాంట్ కీప్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిఫోర్ యూ. అసలు నందు దంపతుల పైన లండన్ లో కేసులు బుక్ చేయొచ్చా? బాధితులు వెళ్ళి కానీ, లేకపోతే అక్కడ సుమోటోగా కేసులు బుక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వాట్ యూ సే సార్? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేనేంటంటే నేను ఇక్కడ లీగల్ అడ్వైజర్ని కాదు, లాయర్ని కాదు. సో టేక్ మై అడ్వైస్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. దిస్ ఈజ్ ఓన్లీ నా అభిప్రాయం, జరుగుతున్న సంఘటనల పైన నా అభిప్రాయం అంతే. ప్లీజ్. ఓకే, సో చేయొచ్చా లేదా? ఇక్కడ ఏంటంటే బ్రదర్, నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే పోలీసులకి చెప్పొచ్చు కదా, రిపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు. నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెడతా ఉంటారు. ఇది వచ్చేసి సివిల్ మ్యాటర్, ఇది డబ్బుల మ్యాటర్, సివిల్ మ్యాటర్. సివిల్ మ్యాటర్ వచ్చేసి పోలీసులు డీల్ చేయరు. మనం కోర్టుకు కానీ లాయర్స్ త్రూ కోర్టుకి వెళ్ళాలి. అది దానికి ఖర్చు అవుతుంది, టైం పడుతుంది. అసలు కోర్టుకి వెళ్ళడానికే చాలా ఖర్చు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నీకు ఫస్ట్ లాయర్స్, నువ్వు ఫస్ట్ వెళ్ళి వాడిని అపాయింట్మెంట్ తీసుకొని ఒక నీ ఇష్యూ అంతా చెప్పడానికి అర్ధగంటకి 10,000 20,000 అట్లా తీసుకుంటారు మన ఇండియన్ కరెన్సీలో. సో నువ్వు మళ్ళీ ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళు అవన్నీ ఆర్డర్లో చదివి అన్ని ఆర్డర్లో పెట్టుకొని అదంతా చేసేసరికి ఒక 10-20 గంటలు అవుతుంది మొత్తం. నీకు అక్కడే ఒక 3-4 లక్షలు ఖర్చు అయిపోతాయి. తర్వాత వీళ్ళు లాయర్స్ వచ్చేసి లెటర్ అంటారు, అవతల పార్టీకి లెటర్ పంపిద్దాం మనం ఫస్ట్, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము. ఎందుకంటే ఈ లిటిగేషన్ కోర్టుకి వెళ్లకుండా అవాయిడ్ చేస్తారనమాట. అది విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. కోర్టుకి వెళ్తే అందరికీ డబ్బులు అయిపోతాయి, కానీ లాయర్స్ ఒకళ్ళే విన్ అవుతారు, వాళ్ళ ఫీజు వాళ్ళకి వచ్చేస్తుంది. నువ్వు విన్ అయినా ఓడిపోయినా కానీ నీకు డబ్బులు పెద్దగా ఏం రావు కోర్టుకి వెళ్తే. మళ్ళీ కోర్టులో ఒక కేసు ఫైల్ చేయాలంటే దానికి కోర్టు ఫీజు ఉంటుంది. మళ్ళీ నువ్వు ఫస్ట్ వెళ్ళి మాట్లాడిన లాయర్స్ వేరే ఉంటారు, నువ్వు కోర్టులో వాదించే లిటిగేషన్ లాయర్స్ అంటారు, వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు మళ్ళీ రోజుకి ఇన్ని లక్షలని ఉంటుంది వాళ్ళ ఫీజు. సో ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. కాకపోతే ఇవి విక్టిమ్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్, దెన్ ఇట్ కెన్ బి డన్. నీకేంటంటే అసలు కోర్టుకి వెళ్ళడానికి ఇప్పుడు అవతల పార్టీ అయినా వాళ్ళు ఏమి ఇష్టపడరు. ఒక్కసారి మ్యాటర్ కోర్టుకి వెళ్ళిందంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ పబ్లిక్ నాలెడ్జ్. ఇప్పటికే చాలా పబ్లిక్ అయిపోయింది ఇష్యూ అంతా. మళ్ళీ వాళ్ళకి క్రెడిట్ రేటింగ్ పోవడము ఇవన్నీ ఉంటాయి కోర్టుకి వెళ్తే. సో సెటిల్ చేసుకుంటారు అనమాట. ఇంకా సుమోటోగా తీసుకోవడం అంటే ఉండదు. బట్ ఈ విక్టిమ్స్ అందరూ వేరే ఏజెన్సీకి, డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి ఇక్కడ, పోలీస్ ఒకటే కాకుండా వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళకి రిపోర్ట్స్ చేస్తే మేబీ దే విల్ లుక్ ఇన్ టు ఇట్. వాళ్ళు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక దెన్ వీళ్ళు డెఫినెట్గా ప్రాబ్లంలో పడతారు. ఎందుకంటే ఇక్కడ సిఓఎస్ల కోసం డబ్బులు తీసుకోవడము ఇదంతా ఒక ఇష్యూ అయితే, ఆ ఇష్యూ సరే, డబ్బులు ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే. అక్కడ ఇద్దరు దొంగలే. సో ఈ సెకండ్ ఇష్యూ వచ్చేసి ఆ తీసుకున్న డబ్బుల్ని ఎలా తీసుకున్నారు, ఎలా మళ్ళీ ఇచ్చారు, ఏం చేశారు, అది బిగ్గెస్ట్ ఇష్యూ, మనీ లాండరింగ్. తర్వాత ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఇష్యూ ఉంది. ఎందుకంటే జాబ్లు ఇస్తామని ఇవ్వకపోవడము, ఎంప్లాయ్మెంట్లో పెట్టుకొని శాలరీస్ ఇవ్వకపోవడము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వాటి మీద వాళ్ళకి ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఇక్కడ మళ్ళీ అవన్నీ అంత తొందరగా ఏది అవ్వదు, టైం పడుతుంది. బట్ నేను అనుకోవడం అయితే డెఫినెట్గా ఏదో ఒక దాంట్లో అయితే వాళ్ళకి పడుతుంది. అది మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, కానీ వాళ్ళ తరపున ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి ఉమెన్ అడ్వకేట్ అండ్ బై ద సేమ్ వే ఒక ఆడియోలో మాట్లాడుతూ నందు కూడా, మేము యూకే సిటిజన్స్, మా పాస్పోర్ట్స్ యూకే, ఇండియాతో మాకేం సంబంధం లేదు, ఇండియాలో ఉన్న చట్టాలు, ఇండియాలో ఉన్న కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు అని చెప్పి చాలా ధైర్యంగానే చెప్పారు. ఇలా మోసాలు చేయటము, సిఓఎస్ల పేరుతో డబ్బులు తీసుకోవటము, అయినా కూడా ఇంత జరుగుతున్నా కూడా ఒక పశ్చాత్తాపం కూడా వాళ్ళలో లేకపోవటానికి ప్రధాన కారణము ఎవ్వరూ వాళ్ళని ఏమీ చేయలేరు అనేటువంటి ధైర్యమేనా? సో ఆ ధైర్యం అయితే ఫస్ట్ నుంచే కనిపిస్తుంది. యాక్చువల్ నేను సిస్టర్తో మాట్లాడిన, యాక్చువల్గా ఇక్కడ ఉన్న అక్యూజ్డ్ సిస్టర్ తోటి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. సో నేను
ఇది ఇష్యూ మీ- బిగినింగ్ లో మీకు ఉన్నప్పుడు మీకు వాళ్ళ పేర్లు ప్రస్తావించడం ఇష్టం లేకనా, అసహ్యమా, లేకపోతే ఆ, ఇంకేదన్నా? లేదు బ్రదర్, నేను సిస్టర్ అనే చెప్తున్నాను కదా. ఆ, ఆ, సో తనతోని నేను మే 12 తారీఖు రోజు మాట్లాడినా. ఈ రోజుకి కరెక్ట్గా సరిగ్గా నెల అవుతుంది. యా, ఉమ్, ఈ ఇష్యూ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు, విక్టిమ్స్ అందరు నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఒకసారి ఆ, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆ సిస్టర్ని ఒకసారి మాట్లాడినా. మేము చాలాసేపు ఫోన్ కాల్ మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత తను కూడా ఒక 10 వాయిస్ మెసేజ్లు పెట్టింది నాకు. ఉమ్, ఆ వాయిస్ మెసేజ్లు పెట్టే కొద్దీ నాకు డౌట్ పెరుగుతున్నాయి తప్ప ఎప్పుడు తగ్గలేదు. సో చివరికి నేను ఏం చెప్పిన అంటే, నేను మీ హస్బెండ్తో అయితేనే మాట్లాడతా, లేకుంటే మాట్లాడినా అని చెప్పిన. అప్పటికి ఉమ్, 3 సార్లు అడిగితే వద్దన్నది. సో వద్దన్నారు, సారీ. వద్దన్నందుకు లాస్ట్కి అదే చెప్పినా నేను. ఉమ్, మీరు మీ హస్బెండ్తో అయితే మాట్లాడతాండి, లేదంటే ఈ కాన్వర్జేషన్ ఇక్కడితో ఆపేద్దామని ఆపేశాను. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఓన్ ప్రపంచంలో ఉన్నారు. ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది పిఆర్ తోటి తిప్పికొట్టొచ్చు, ఎవరో కావాలని చేస్తున్నారు, మా మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు, డబ్బులు తీసుకొని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళ నేరేషన్ అలాగే ఉన్నది. ఇంత పెద్దగా అవుతుంది, ఇంత బ్లో అప్ అవుతుందని వాళ్ళు ఊహించి ఉండరు నాకు తెలిసి. ఉమ్, ఇంకోటి వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వాళ్ళు ఎంతసేపటికి ఎవరన్నా నోరెత్తే లీగల్ యాక్షన్ అని బెదిరిస్తున్నారు తప్ప ఉమ్, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఓన్ లీగల్ అడ్వైజర్ లేడు యూకేలో. ఓకే. యా, యూకేలో లీగల్ అడ్వైజర్ లేడని చెప్పేసి ఇండియాలో ఒక ఆమెని హైర్ చేసుకొని ఉమ్, వాళ్ళు ఆ స్క్రిప్ట్ చదివిపించారు. యా, ఆ స్క్రిప్ట్లో ఆ లాయర్ వచ్చేసి, సరే నేనైతే లాయర్ కాదు, అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మనం కామెంట్ చేసేంత ఇది కాదు, కానీ బట్ మన అభిప్రాయం ఏంటంటే, ఆ లాయర్ గారు వచ్చేసి లా పాయింట్స్ మాట్లాడకుండా, లీగల్ పాయింట్స్ మాట్లాడకుండా, ఏదో మైలు ఎదుగుతుంటే చూడలేరు మీరు, మనకి గర్వకారణం, అది అవును, ఇది మన అవును. స్కూల్లో అసెంబ్లీలో చెప్పినట్టు నీ ఏదో నీ మోటివేషనల్ టాక్ నీ ఇస్తున్నారు. నీతి బోధల ముసుగులో అది డైరెక్ట్ యా, వార్నింగ్స్ లానే ఉన్నాయి అవి. యా, లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ కింద కూడా యూట్యూబ్ వీడియో కింద ఒక పిన్ కామెంట్ పెట్టారు, ఎవరైనా చేస్తే డిఫమేషన్ చేస్తాము అది ఇది అని. ఎగ్జాక్ట్, ఎగ్జాక్ట్. ఇదంతా బెదిరింపులు అనమాట. ఆ బెదిరించి ఇన్ని రోజులు లాక్కొచ్చారు వీళ్ళు. ఉమ్, ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇది నాయిస్ నడుస్తూనే ఉన్నది. ఒక 3 ఓకే. ఇయర్స్ నుంచి అతను తమ్ముని పేరు ఏం పేరు, శివ కేసు పెట్టిన ఆయన 2023 నుంచి ఈ వాయిస్ రైజ్ చేస్తానే ఉన్నాడు. ఉమ్, కాకపోతే ఇది ఇన్ని రోజులు అదే లీగల్ యాక్షన్ అని అదని ఇదని బెదిరించుకుంటూ వచ్చారు. ఇంకోటి ఏదో అమ్మాయిలు వీడియోలు తీశారు అందుకే పంపించారు. అమ్మాయిల వీడియోలు తీస్తే వీళ్ళెందుకు పంపిస్తారండి, వీళ్ళెందుకు డిపోర్ట్ చేస్తారు? ఉమ్. ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, అమ్మాయిల అక్కడ వీడియోలు యూకే తీస్తే గవర్నమెంట్ ఉంటుంది. ఆ, పోలీసులు చూసుకుంటారు. యా, అది ఎమ్మటే సేఫ్టీ ఇష్యూ కాబట్టి పోలీసులు ఎమ్మటే ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేశారు, డిపోర్ట్ చేశారు. డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే డిపోర్ట్ ఎందుకు చేస్తారు? లైసెన్స్ గుంజుకుంటారు, డ్రైవింగ్ బ్యాన్ చేస్తారు, ఉమ్, అంతేగాని డిపోర్ట్ ఎవరు చేయరు. సో ఇవన్నీ ఎవరికి తెలియదని చెప్పేసి అలా చెప్పుకుంటా వస్తున్నారు. తర్వాత వీళ్ళ ఏజెన్సీ ఏదో మేము మిడిల్ మ్యాన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అది ఇదని. ఉమ్, ఇక్కడ మిడిల్ మ్యాన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే క్యాండిడేట్ దగ్గర లక్షలు ఎందుకు తీసుకుంటారు? తీసుకున్నాయి వీళ్ళ పర్సనల్ బ్యాంక్లో ఎందుకు వేసుకుంటారు? యా, అది ఉమ్, కాక మళ్ళీ వీడికి డబ్బులయ్యి వాడికి డబ్బులయ్యి అని చెప్పి మెసేజ్లు ఎందుకు పెడతారు? ఉమ్. యా. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దే నీడ్ టు ఆన్సర్.